హీరో అల్లు అర్జున్ సినీ పరిశ్రమపై ఏసీపీ విష్ణుమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేదంటే తీవ్ర పదజాలం వాడారు. తోలు తీస్తామన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. హీరో అల్లు అర్జున్ వల్ల తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తాజాగా ఈ వివాదంపై ఏసీపీ విష్ణుమూర్తి తీవ్రంగా స్పందించారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఓ రిమాండ్ ఖైదీ అని, కేసు విచారణలో ఉండగా ప్రెస్ మీట్ పెట్టొచ్చా అని ప్రశ్నించారు. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. థియేటర్ వద్ద జనం పెరుగుతున్నారని పోలీసులు చెప్పినా కూడా అల్లు అర్జున్ వినలేదని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా పోలీసులపై అల్లు అర్జున్ నిందలు వేస్తున్నారని ఏసీబీ విష్ణుమూర్తి మండిపడ్డారు. డబ్బు మదంతో ఓ హీరో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టొచ్చా అని ప్రశ్నించారు. బందోబస్తుకు కొన్ని నియమాలు ఉంటాయని, అప్పుడప్పుడు బందోబస్తు కావాలంటే కుదరదని విష్ణుమూర్తి తెలిపారు. పోలీసులను నోటికి వచ్చినట్టుగా కొందరు నటులు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని, అది సరికాదన్నారు. తాము ఒక్క 10 నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. అందరూ పనులు చేసుకుంటే పోలీసులు రోడ్ల మీద ఉంటారన్నారు. సమాజం కోసం పోలీసులు అన్ని వేళలో అందుబాటులో ఉంటారని ఏసీపీ విష్ణుమూర్తి తెలిపారు. హీరో అల్లు అర్జున్ బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదని విష్ణుమూర్తి మండిపడ్డారు. సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ బౌన్సర్ల అత్యుత్సాహం వల్ల తోపులాట జరిగి మహిళ చనిపోయిందన్నారు. బౌన్సర్లతో దౌర్జన్యం చేయించడం కరెక్ట్ కాదని, పబ్లిక్ ప్రదేశాల్లో సెలబ్రిటీలు బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. పోలీసులు తమ విధులను సరిగ్గానే చేశారన్నారు. పోలీసులంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. అధికారులను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే రీల్స్ కట్ చేస్తామంటూ తీవ్రంగా స్పందించారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారని, విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేదంటే తోలు తీస్తామన్నారు. సినిమా వాళ్ళ బట్టలు ఊడదీస్తామని తీవ్ర పదజాలం వాడారు. పంచుకుని టైమ్లీ నెలకొకడు సినిమా పెట్టుకోవాలా, ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడద్దు. ఏముంది మీ దాదాగిరి? మీకు ఆ రైట్ ఉందా? ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతా ఉన్నారు. ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు. సినిమా టాకీస్లా రేట్లు 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు ఉంటుండే. ఆ రేట్లు 100 పక్కన 4 సున్నాలు, 25 పక్కన 2 సున్నాలు. ఏంటిదండి ఇది? వాట్ ఈస్ దిస్? నిన్నెవరు మేము బతిలాండిమా మా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టని? నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, నువ్వేమన్నా పారంజి సినిమాలు చూపిస్తున్నావా బాబు? ఈ దేశాని కోసం ఏమన్నా చెప్తున్నావా? అట్లాంటి సినిమాలు చూస్తే ఏమన్నా జ్ఞానం వస్తుంది. జై భీమ్ లాంటి సినిమాలు చూస్తే రాజ్యాంగం గురించి తెలుస్తుంది. లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే, కోడెనాగు లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాలని తెలుస్తుంది. నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత గొప్పగా ఉద్యోగం చేయగలడో తెలుస్తుంది. ఒక మత సామరస్యం ఎట్లుండాలో తెలుస్తుంది. నువ్వు చేసేదేంటయా? నువ్వు చేసేదేంటి? నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు, ఇంకోటి చెప్పకపోవచ్చు, పని చేయలేదంటున్నా. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లు ఇస్తున్నారు చూసారు కదా మీరు. మూతిలో మూతి పెట్టి పోలీసు వాళ్ళ పని అండి అది. కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయి ఉన్నది, తీసుకుని ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు. కాబట్టి అందులో ఒక బాబు ఇవాళ మన కోసం అవకాశం ఉంది. సో మై ఫ్రెండ్స్, దయచేసి
నేను ఈ పత్రికాముఖంగా మీడియా ముఖంగా నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలను మనం ప్రోత్సహిద్దాం. సందేశాత్మకమైన సినిమాలు చాలా ఉన్నాయి, ప్రోత్సహిద్దాం. కానీ మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సొంత లాభం కొంత మానుకో పొరుగు వారి కోసం పాటుపడబోయని చెప్పినారు మన కవులు. అది చదువుకోండి, నేర్చుకో, సబ్జెక్టు నేర్చుకో. నువ్వు గొప్పగా నీకు హావభావాలు ప్రకటించడం రాదు, నటించడం రాదు, చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు. నువ్వు ఎట్లా నటన